ఆయన ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మూవీ ఇన్ టైం రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది అన్న. ఇంకా చాలా టైం ఉంది కదా, దగ్గర దగ్గర ఇంకా నెలన్నర టైం ఉందన్న. ఆ గ్యాప్ లో మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఆ టైంకి రిలీజ్ అంటే ఎప్పటి నుంచో అవుతుంది షూటింగ్. ఖచ్చితంగా ఆ టైంకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉంటున్నారు. సో మూవీస్ కూడా డిలే అవుతున్నాయి. సో రిలీజ్ అవుతుందా లేదా సో రిలీజ్ అవుతుందా అవుదా అని అడిగే బదులు రిలీజ్ అవుతుంది, అప్పుడే చూద్దాం ఖచ్చితంగా అన్న. నెక్స్ట్ డిఎస్పీ గారు ఆల్మోస్ట్ ఆయన అన్ని హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. సో ఈ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దేఖ్లేంగే సారా విన్నారు కదా. ఆ తర్వాత ఇంకో సాంగ్ వస్తుంది, అది కూడా వింటున్నారు కదా. ఇప్పుడు ప్రొమో వచ్చింది ఇవాళ. సో నేను చెప్పేది ఏంటంటే, డిఎస్పీ గారు ఉన్నారు అంటే మ్యూజిక్ దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. ఆ సో ఒక పోలీసులలో డిఎస్పీ ఉంటే ఈ పోలీసులు అంత ధైర్యంగా ఉంటారో, సినిమాలలో ఆ డిఎస్పీ ఉంటే అంత ధైర్యంగా ఉంటాం అందరం. సో అది మ్యాటర్. సో డిఎస్పీ గారు ఉన్నారంటే మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఫైనల్లీ కమింగ్ టు డైరెక్టర్ హరీష్ శంకర్, ఆయన చూస్తే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్నారు. సో ఆయనకి కంబ్యాక్ ఇస్తారన్నా, చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. హరీష్ శంకర్ గారి మధ్య బయట సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు కాబట్టి. సోషల్ మీడియా కానీ బయట మీడియాలో కానీ యాక్టివ్ గా మాట్లాడతారు. మూవీస్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాయి. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వమన్నా, మరో గబ్బర్ సింగ్ చూస్తామన్నా. అది మరో గబ్బర్ సింగ్ కన్నా అంటే కొంచెం హైప్ లో ఉండే సినిమాని చూస్తాం ఖచ్చితంగా. అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ చూడలేం కదా. సో మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటిది కాకుండా గబ్బర్ సింగ్ కన్నా హైప్ ఎక్కువ ఉండే సినిమాని, గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువ మంచి సినిమా అయితే చూడగలుగుతాం. హాయ్ బ్రో, ఇప్పుడే మన ఉస్తాద్ భగత్ సింగ్ జస్ట్ ప్రోమో వదిలారు, ఎలా అనిపించింది అన్న? చూసారన్నా, చాలా అంటే చాలా బాగుంది. సో చాలా చిన్నగా ఉన్నా గానీ ఈ చిన్న దాంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కళ్యాణ్ బాబు గారు ఉన్నారంటే ఆ స్వాగ్ ఎవరు మర్చిపోలేరు. సో ఇక్కడ కూడా ఈ స్వాగ్ ఎవరు మర్చిపోకూడదు. సో ఆయన ఆ రేడియో అదే కదా, ఆ రేడియో పట్టుకుని రావడం గానీ, లేకుంటే ఆ చేతిలో గన్ను గానీ, అంటే కళ్యాణ్ గారిని ఇంకో కొత్త లుక్ లో ఏదో చూడబోతున్నాము అనే ఒక చిన్న ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా మనిషిలో ఆతృతం పెరిగిపోతుంది బ్రో. ఎలా అనిపించింది చిన్న మ్యూజిక్ క్లిప్? కొంచెం ఏదో మన గబ్బర్ సింగ్ లో విన్నట్టు అలా వచ్చింది. సో మరో గబ్బర్ సింగే వస్తుందని చెప్పి అనుకోవచ్చు అన్న. అంటే మంచి గబ్బర్ సింగ్ లాంటి కల్ట్ ఒకటి రాబోతుంది అని మాత్రం అనుకోవచ్చు అన్న. వెయిటింగ్ అన్న, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదన్న, వచ్చినప్పుడు డాన్స్ చేయడమే అంతే.